పశ్చిమాసియా రణక్షేత్రంలో ఇప్పుడు వినిపిస్తున్న యుద్ధ గర్జనలు ప్రపంచ శాంతికి సవాల్గా మారాయి. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీని అంతమొందించడం ద్వారా ఆ దేశ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. అయితే నాయకత్వం పోయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటిస్తూ ఉండటం అమెరికా అంచనాలను తలకిందులు చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో ఇరాన్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. దుష్ట శక్తులను తుడిచిపెట్టే విహారయాత్ర అంటూ ఆయన ఈ యుద్ధాన్ని అభివర్ణించడం చూస్తుంటే అగ్రరాజ్యం ఎంతటి అహంకారంతో ఉందో అర్థమవుతోంది. కేవలం వారం రోజుల్లోనే 5,000 లక్ష్యాలను ధ్వంసం చేశామని, ఇరాన్ నావికా దళాన్ని సముద్ర గర్భంలో కలిపేశామని ట్రంప్ చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ని వణికిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ఇది మధ్యప్రాచ్యంలోని చమురు నిల్వలపై పట్టు కోసం సాగుతున్న వనరుల యుద్ధం. హార్మూజ్ జలసంధి వద్ద యథేచ్ఛగా చమురు ట్యాంకర్లపై దాడులు చేస్తోంది. భారత్ కి వస్తున్న ట్యాంకర్ పై దాడి జరగగా అది మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. అదే టైంలో హార్మూజ్ వద్ద ఇరాన్ కు చెందిన మైన్ లేయింగ్ వెసల్స్ ని కుప్పకూల్చినట్టు అమెరికా చెప్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన మిత్ర దేశాల సాయంతో ఇరాన్ ని పూర్తిగా దిగ్బంధం చేయాలని చూస్తోంది. కానీ ఇరాన్ నెమ్మదిగా అగ్రరాజ్యాన్ని ఉచ్చులోకి లాగుతోంది. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందన్నది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. చర్చల కంటే ఆయుధాలకే పెద్దపీట వేయడం వల్ల అమాయక ప్రజలు బలి అవుతున్నారు. శాంతి వచనాలు పలికే ఐక్యరాజ్య సమితి సైతం నిస్సహాయంగా మారిపోయింది. అగ్రరాజ్యాల పంతాల మధ్య పశ్చిమాసియా నిప్పుల కొలిమిలా మండుతోంది. యుద్ధం ఎప్పుడూ ఆయుధాలతోనే గెలవలేరు, దానికి దౌత్యం మరియు వ్యూహం కూడా తోడవ్వాలి. ఇరాన్ వెనుక రష్యా, చైనా దేశాలు అదృశ్య శక్తులుగా పనిచేస్తున్నాయి. అవి నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఇరాన్ కి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా చేసిన గాయాలకి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియాలో ప్రతీకారం తీర్చుకుంటున్నారు. మొన్న ట్రంప్, పుతిన్ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకున్న ఫలితం మాత్రం శూన్యం. రష్యా ఒకవైపు శాంతి కావాలని చెప్తూనే మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తాబాకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంటే అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు ఇరాన్ గడ్డపై ప్రత్యక్ష యుద్ధంగా మారింది. దాంతో ఇరాన్ గల్ఫ్ దేశాలలో యథేచ్ఛగా దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు అమెరికాలోని సొంత సలహాదారులే ట్రంప్ ని హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఎక్కువ రోజులు సాగితే అమెరికా పరువుతో పాటు ఆర్థికంగా కూడా దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. ఇరాన్ నావికా దళాన్ని స్వాధీనం చేసుకోకుండా ముంచేయడం వెనుక ఉన్న సరదా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య వైఖరిని ఎండగడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం అమెరికాని ఈ యుద్ధంలోకి లాగారని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ వంటి దేశాలు ఈ అనిశ్చితి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. గ్యాస్ షార్టేజ్ తో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా హోటల్స్ మూతపడే స్టేజ్ కు చేరుకున్నాయి. ఈ యుద్ధం కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ఇది గ్లోబల్ మార్కెట్ ని కుదిపేస్తున్న పెను భూకంపం అంటున్నారు విశ్లేషకులు. ఆధునిక సాంకేతికత యుద్ధ రూపాన్నే మార్చేసింది. ఇది ఇప్పుడు డిజిటల్ యుద్ధం. మనిషి మనిషితో తలపడడం కంటే యంత్రంతో తలపడటమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఇరాన్ క్షిపణులని అడ్డుకుంటున్న అదో ఖరీదైన వ్యవహారంగా మారింది. శత్రువుని బాంబులతో చంపడం కంటే వారి ఖజానాను ఖాళీ చేయించడం ద్వారా లొంగదీయాలన్నది ఇరాన్ మాస్టర్ ప్లాన్. దీనినే ఎకనామిక్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. అటు అమెరికా తన బిగ్ 3 బాంబర్స్, హెలియోస్ లేజర్ అస్త్రాలతో ఇరాన్ ని వణికిస్తోంది. కానీ ఇరాన్ తన పర్వత లోయల్లో రహస్యంగా నిర్మించుకున్న క్షిపణి కేంద్రాల నుండి ప్రయోగిస్తున్న మిసైళ్లని కనుగోవటం అమెరికాకి తలకు మించిన భారం అవుతోంది. కృత్రిమ మేధస్సు ఈ యుద్ధంలో వ్యూహాలను రచిస్తోంది. ఏఐ వ్యవస్థలే లక్ష్యాలను నిర్ణయిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి చేయాలో అవే చెప్తున్నాయి. దీనివల్ల పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లో పేలుళ్లు జరగటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొస్తాబా ఎంపికపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుకున్న కారణం ఆయన రష్యాకు అత్యంత సన్నిహితుడు కావడమే. రష్యా సాయంతో మొస్తాబా అమెరికాకి మరిన్ని సవాళ్లు విసిరే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. తను కూడా దాడిలో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది సైబర్ ప్రపంచంలో కూడా సాగుతోంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని హ్యాక్ చేయడం ద్వారా, గ్రిడ్లని జామ్ చేయడం ద్వారా లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆధునిక కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ మానవత్వం మాత్రం ఖచ్చితంగా ఓడిపోతోంది. యుద్ధం ఎక్కడ జరిగినా ఎప్పుడూ పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందే తప్ప అది పరిష్కారం కాదు. ఇరాన్ అమెరికా మధ్య సాగుతున్న ఈ పోరులో మధ్యవర్తిత్వం వహించే శక్తి కేవలం భారత్ వంటి దేశాలకే ఉంది. ఎందుకంటే భారత్ కి అటు రష్యా, ఇటు అమెరికా, ఇరాన్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగటం, సముద్ర మార్గాలు మూతపడటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. హార్మూజ్ జలసంధిలో వందలాది నౌకలు నిలిచిపోవటం, ఇప్పుడు అక్కడ దాడులు కూడా జరుగుతూ ఉండటం అంటే ప్రపంచ వాణిజ్యం గొంతు నొక్కేయడమే అంటున్నారు నిపుణులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని హామీ ఇస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా మొదలుపెట్టిన యుద్ధాన్ని తాము ముగిస్తామని ఛాలెంజ్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎవరి ఊహకి అందటం లేదు. సముద్రం నీటి నుంచి మంచినీటిని తయారు చేసే ప్లాంట్స్ పై ఇరాన్ విరుచుకుపడుతూ ఉండటంతో మిడిల్ ఈస్ట్ దేశాలకి కొత్తగా నీటి సమస్య బాంబులా పడనుంది. యుద్ధం మరింత తీవ్రం కాకుండా చూడాలని పుతిన్ ఇచ్చిన సలహాని ట్రంప్ పాటిస్తారా, లేక తన గమనాన్ని కొనసాగిస్తారా అనేది అర్థం కావడం లేదు. ఉదయం ఒక ప్రకటన, సాయంత్రం మరో ప్రకటనతో రెచ్చిపోతున్న ట్రంప్ మాటలు అమెరికన్స్ కి ఆగ్రహం కలిగిస్తున్నాయి. చరిత్రని తెరిచి చూస్తే ఇరాన్ వంటి దేశాలు లొంగిపోవడం అంటూ ఉండదు. వారు చివరి వరకు పోరాడే మనస్తత్వంతో ఉంటారు. ఈ పోరులో గెలుపు అనేది కేవలం ఒక మాటే, కానీ దాని వెనుక ఉన్న విధ్వంసం తరతరాల వరకు గుర్తుండిపోతుంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే దాని ప్రభావం మన వంటింటి వరకు చేరుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఒక దేశ అస్తిత్వ పోరాటం అయితే మరో అగ్రరాజ్యపు ఆధిపత్య దాహమని అంటున్నారు పరిశీలకులు.